భూమిని జలాశయంగా చేయగలిగితే మనకు నీటి సమస్య ఉండదు. అది చేసే వరకు నాకు భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగిస్తా. రైతులకు నీళ్లు సకాలానికి ఇస్తే బంగారు పండించే శక్తి మీకుంది. ఒకప్పుడు దేశానికి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్, ఈరోజు అలాంటి అన్నపూర్ణ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లోనే వ్యవసాయం గడ్డు పరిస్థితికి వచ్చింది. అందుకే ఈరోజు చూస్తే మొత్తం రిజర్వాయర్లో 983 టీఎంసీ నీళ్లు మనం పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటి వరకు 692 టీఎంసీ నీళ్లున్నాయి. ఇంకా టైం ఉంది. మొట్టమొదటిసారిగా నేను ఆలోచిస్తున్నా, ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఆగస్టు నెలలో రిజర్వాయర్లు కళకళలాడింది. 20 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాడని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. భగవంతుడు కరుణించి గెలిపించాడు. వరుణ దేవుడు కూడా వర్షాన్నిచ్చి మళ్ళా మనల్ని ఆదుకునే పరిస్థితికి వచ్చాడు. అంటే 70% ప్రాజెక్టులన్నింటిలో నీళ్లు వచ్చాయి. ఇంకొక పక్కన కృష్ణా బేసిన్లో అయితే 558 టీఎంసీ నీళ్లు, 94% రిజర్వాయర్లో నీళ్లున్నాయి. అంటే కాస్త కోస్త నీళ్లు లేకపోతే నీళ్లు వస్తున్నాయి. దానివల్ల ఫుల్గా నీళ్ళన్నీ కూడా నిండే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మీరు చూడాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నీరు అనేది ప్రాణం, నీరు అనేది సంపద. ఈ నీటిని కాపాడుకోవడం ప్రభుత్వం చేసే పనులన్నీ చేస్తాం. మీరు కూడా సహకరించాలి. మీరు కూడా సహకరించకపోతే మనం అనుకున్న ప్రగతి రాదు. బాధ్యతగా మనం ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈసారి మనం ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాజెక్టులో మీరు చూస్తే 95 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు మరమ్మతులకి. ఆ ప్రాణ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్టర్ కూడా పారిపోయే పరిస్థితికి వచ్చాడు. గుండ్లకమ్మ నేను చూశాను, గేటు కొట్టుకోబోయింది. ఆ గేటుకు చేయాలంటే ఒక కాంట్రాక్టర్ని పిలిస్తే డబ్బులు ఇవ్వకపోతే సరిగా రెండోసారి మళ్ళీ కొట్టుకొని పోతే ఆ కాంట్రాక్టర్ని రానని మొరాయించే పరిస్థితి. ఒక గేటు పెట్టలేని ప్రభుత్వం 5 ఏళ్లు మనల్ని పరిపాలించింది. నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడుండే ఎన్డీఏ గవర్నమెంట్లో ఎన్ని కష్టాలున్నా, ఖాళీ ఖజానా ఉన్నా, ప్రాధాన్యతలు తెలిసిన ప్రభుత్వం తప్పకుండా గేట్లే కాకుండా అప్రాన్ కూడా పూర్తి చేసే బాధ్యత వర్షాకాలం కంటే ముందే పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. కాంట్రాక్టర్ కూడా పబ్లిక్గా చెప్తున్నా, వర్క్ ఇస్తాం, చెయ్యకపోతే మాత్రం పోలీసులకు చెప్పి పట్టుకొస్తాం మిమ్మల్ని. మామూలుగా కూడా కాదు. గౌరవం కావాలంటే గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలనే కానీ పెత్తందారిగా నేను మాత్రం కాంట్రాక్టర్ని నా ప్రకారం నడవాలి అంటే మళ్ళీ ఎమ్మెల్యేని పట్టుకోవచ్చు, మంత్రిని పట్టుకోవచ్చు అనుకుంటారేమో కానీ ఆ ఆటలు సాగవని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఏ కాంట్రాక్టర్ అయినా సరే ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఇంజనీర్లు, మళ్ళీ చెప్తున్నా, పాత రోజులు మర్చిపోండి. గేట్లు చూసుకోండి, అప్రాన్ చూసుకోండి, సెన్సిటివ్ ఏరియాలు చూసుకోండి. ఎక్కడన్నా మొన్నే తుంగభద్రలో కూడా ఒక గేటు కొట్టుకొని పోయింది. పులిచెంతల్లో కానీ గేటు పోయినప్పుడు కానీ ముఖ్యమంత్రి బయట వచ్చుంటే గుండ్లకమ్మలో 2 సార్లు గేటు పోయేది కాదు. ఆ తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయేది కాదు. ఎంతోమంది చనిపోయేవాళ్ళు కాదు. కనీసం కొట్టుకొని పోయిన తర్వాత దాన్ని తిరిగి ఏం చేయాలనో చెప్పలేని అసమర్థ ప్రభుత్వం ఆ రోజు పనిచేసింది. అసమర్థ నాయకులు పనిచేశారు. అది చాలా బాధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను అందుకని దీని మీద దృష్టి పెడతాం. దృష్టి పెట్టడమే కాదు, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ముఖ్యమంత్రి ఎలాంటి వాడంటే సర్వే రాళ్లపైన బొమ్మలకు 700 కోట్లు ఖర్చు పెట్టేశాడు. సర్వే రాళ్ళు ఎవడడిగా నిన్ను సర్వే రాయి, సర్వే చేసి మెయిన్ సర్వే నెంబర్ మీకు తెలుసు, సబ్ సర్వేలన్నీ కూడా సబ్ డివిజన్ జరుగుతూనే ఉంటాయి. కొన్నప్పుడు అమ్మినప్పుడు సబ్ డివిజన్స్ అన్నీ జరుగుతాయి. దీనికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా
గెలాక్సీ గ్రనైట్ లాంటి గ్రనైట్ వేస్తున్నాడు. అంటే ఎంత బాధ్యత ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకో పక్క ఆయన పేపర్కే ప్రకటనలోనే 403 కోట్లు ఇచ్చుకున్నారు. అంటే కనీసం ఆ డబ్బులు ఖర్చు పెట్టుంటే దాంట్లో 200 ఖర్చు పెట్టుంటే సోమశిల అప్రన్ కానీ గేట్లు కానీ పర్ఫెక్ట్గా పూర్తి అయిపోయేటివి. అది కూడా ఖర్చు పెట్టలేకపోయాడు. రిషికొండ 500 కోట్ల రూపాయలు కట్టి ప్యాలెస్ కట్టారు, కొండ కొట్టేసి. ఇప్పుడు మాకు అర్థం కాలే ఏం చేయాలి ఆ బిల్డింగ్. అది ఒక పెద్ద వైట్ ఎలిఫెంట్. అది అందరు అడుగుతున్నా ఏం చేద్దాం చెప్పమని. అంటే 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక కొండ కొట్టేసి సప్త ఋషులు అప్పుడెప్పుడో పూజ చేసేవాళ్ళని ఆడంతా కూడా యజ్ఞాలు అదే మరి మెడిటేషన్ చేసే ఇక్కడ ఇలాంటి పనులు చేసే పరిస్థితికి వచ్చారు. నిన్నే మీరు చూశారు తుంగభద్రలో ఒక డ్యామ్ ఒక గేటు కొట్టకపోయింది. కొట్టకపోతే నా నోటీస్కి వస్తానే మా ఆఫీసర్లు చెప్పాను, మంత్రికి చెప్పాను. మన మంత్రులు కర్ణాటకకి వెళ్ళారు. మన దగ్గర కన్నయ్య నాయుడు ఒక ఇంజనీర్ ఉంటే ఆయన పంపించాం. పంపించిన వెంటనే ఆయన పోయి ఒక 3-4 రోజుల్లోనే మళ్ళా గేటు పెట్టి నీటి నిల్వ చేసినటువంటి వ్యక్తిలో అక్కడ కర్ణాటక గవర్నమెంట్ బాగా పనిచేస్తున్నారు. ఇమ్మీడియట్గా చేసాం. అది బాధ్యత. ఇక్కడన్నా గేటు పెట్టాలంటే అవకాశం ఉంది, కానీ అక్కడ గేటు పోతే అవకాశం కూడా లేదు టెక్నికల్గా. అయినా కూడా ఇది పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఈ సందర్భంగా, మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. నదుల అనుసంధానం జరగాలి. వంశధార నుంచి పెన్నా వరకు గోదావరి, కృష్ణ అన్ని నదులు అనుసంధానం చేసుకుంటూ మనం రాగలిగితే ఇంకా ఈ రాష్ట్రానికి కరువు అనే మాట ఉండదు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. రెండో పక్కన ఇండస్ట్రీకి ఎంత కావాలని నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. త్రాగునీటి సమస్య కూడా ఉండదు. ఇది చేయాలంటే పోలవరం పూర్తి కావాలి. మీ అందరూ తెలుసు పోలవరాన్ని ఏం చేశాడో, గోదావరిలో ముంచేశాడు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే గోదావరి పోలవరం ప్రాజెక్టు 2021 పూర్తి చేసేవాళ్ళం. 2021కి ప్రాజెక్టు పూర్తయి ఉంటే అంత పట్టసీమ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణా గోదావరి 2 నదులు కలిపాం. ఆ తర్వాత నేను ఆలోచించింది నేరుగా ఇంకొక కాలువ తీసుకుని నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్గా నీళ్లు తీసుకొచ్చుంటే అక్కడ 150 టీఎంసీ నీళ్లు శ్రీశైలం నుంచి రానియకుండా ఆ నీళ్లను ఇక్కడ వాడుకుని అక్కడి నుంచి నేరుగా రాయలసీమకు నీళ్లు ఇస్తే సోమశిల వరకు 4 రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లా, పార్ట్ ఆఫ్ ప్రకాశం జిల్లా నీళ్లు మనకు వస్తాయి. అలాంటి ప్రణాళిక మనం తయారు చేసుకున్నాం. అదే మరి పూండికి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి చరిత్ర. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని అడిగారు, ఇందిరాగాంధీ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర కలిసి తమిళనాడుకు నీళ్లు ఇవ్వాలంటే ఎన్టీ రామారావు గారు చెప్పిన విషయం, రాయలసీమ కరువు ప్రాంతం, పైపులు లోపల తీసుకుపోతే నేను ఒప్పుకోను, కాలువల ద్వారా నీళ్లు తీసుకెళ్ళాలి, ఇక్కడ భూమి తడిచిన తర్వాతనే చెన్నై వాసులకు నీళ్లు ఇవ్వాలని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఆయన చొరవే మనకు నీళ్లు వచ్చాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు గంగ వేరే దారిని కాకుండా సోమశిలకు రావాలి, కందలేరుకి వెళ్ళాలి, పూండికి వెళ్ళాలని నిర్ణయించిన వ్యక్తి ఒక విజనరీ నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీ అందరిలో ఒక అవగాహన కోసం నేను ఇక్కడికి వచ్చాను. రైతుల్ని ఎప్పటికప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని, మీ ఆలోచనలు తీసుకోవాలని, తద్వారా మీరు ఇచ్చిన ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఇక్కడికి నేను రావడం జరిగింది. అందుకని నేను అక్కడ చూసి చెప్పేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఏం జరుగుతుందో మీకు చెప్పాలి, మీలో కూడా చైతన్యం తేవాలి.